Welcome to my channel Learn with Nutan. Today we are going to discuss about the multi-dimensional arrays in Java. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ వచ్చి ఏం డిస్కస్ చేద్దామా, మనకి మల్టీ డైమెన్షనల్ అరే ఇన్ జావా. ఏ మల్టీ డైమెన్షనల్ అరే ఇన్ ద జావా ఆఫ్ అరేస్ ఆఫ్ అరే అంటే ఏంటి, అరే లోపల అరే ఉండిందని ఏమంటారు మనకి మల్టీ డైమెన్షన్ ఆఫ్ అరే. ఇక్కడ డేటా అనేది ఏ విధంగా స్టోర్ అవుతుందంటే రోస్ అండ్ కాలమ్స్లో డేటా అనేది మనకి ఏమవుతుందా స్టోర్ అనేది జరుగుతుంది. ఓకేనా. It is mainly used to store the tabular data like matrices, tables and grids and etc. అంటే మోస్ట్లీ ఎక్కువ యూజ్ చేస్తారు మనకి మల్టీ డైమెన్షన్స్ అనేది మ్యాట్రిసెస్ అప్పుడు, టేబుల్స్ అప్పుడు, గ్రిడ్స్ అప్పుడు ఏం చేస్తారు యూజ్ అనేది చేస్తారు. అలాగే మనకి మల్టీ డైమెన్షన్లు ఎన్ని రకాలు ఉన్నాయో కూడా ఏం చేద్దామా చూద్దాం. ఓకేనా. టైప్స్ ఆఫ్ ఏమన్నా మనకి మల్టీ డైమెన్షనల్స్ మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయంటే 2 డైమెన్షనల్ అరే, దీన్ని ఏమంటారమ్మా 2D అరే అంటారు. అలాగే మనకి ఏముంది ఇంకోటి 3 డైమెన్షనల్ అరే, దీన్ని ఏమంటారమ్మా 3D అరే అంటే ఇక్కడ మొత్తం అంతా 3 ఉంటుంది. అంటే 2 డైమెన్షన్లోకి వచ్చినానికి ఏముంటుంది అంటే ఓన్లీ రోస్ అండ్ కాలమ్స్ మాత్రం ఉండింది, దాన్ని ఏమంటారమ్మా 2D అరే అంటారు. ఓకేనా. తర్వాత ఏముంది ఇక్కడ మనకి 3D అరే అంటారు. 3D అరేకి వచ్చిన మొత్తం 3 ఉంటాయి. ఒకటి లేయర్స్, ఇంకోటి రోస్, ఇంకోటి వచ్చి ఏమంటామా కాలమ్స్ అనేది ఉంటుంది. ఓకేనా. 3 డైమెన్షన్కి వచ్చిన ఎన్ని ఉంటామా 3 ఉంటాయి. ఒకటి లేయర్స్, ఇంకోటి రోస్, ఇంకోటి మనకి కాలమ్స్. ఓకేనా. తర్వాత ఏముంది మనకి n డైమెన్షనల్ అరే అంటే మోర్ దెన్ 3 టైప్స్ కంటే 3 కాలమ్స్ కంటే ఎక్కువ ఉన్నదాన్ని ఏమంటారమా మనకి n డైమెన్షనల్ అరే అంటే మోర్ దెన్ 3 కంటే ఎక్కువ ఉన్నదాన్ని ఏమంటారమా n డైమెన్షనల్ అరే అంటారు. ఓకేనా. లెట్ మీ సీ ద సింటాక్స్ ఆఫ్ ద 2 డైమెన్షనల్ అరే. ఫస్ట్ మనం ఏం డిక్లేర్ చేసుకోవాలమ్మా డేటా టైప్ అని డిక్లేర్ చేసుకుంటారు. ఇక్కడ 2 డైమెన్షనల్ కంటే ఏం చేస్తారమ్మా 2 అనేది రాసుకుంటారు. ఓకేనా. ఒక 3 డైమెన్షన్ అయితే 3 అని రాసుకుంటారు. ఓకేనా. తర్వాత ఏముంది మనకి ఎరే నేమ్. ఓకేనా. అంటే మనకి ఎరేకి ఏదో ఒక నేమ్ పడాలి, అరే నేమ్ ఏం చేస్తారమో యూజ్ చేస్తారు. తర్వాత ఏముంది న్యూ అనే కీవర్డ్ యూస్ చేసి నథింగ్ బట్ వీఆర్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ టు ద అరే అంటే ఏం చేస్తాం మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసి ఏం చేస్తామా యూజ్ అనేది చేస్తున్నారు. తర్వాత ఏ టైప్ ఆఫ్ డేటాను హోల్డ్ చేసుకోవాలి చెప్తారు. తర్వాత ఏముంది మనకి రోస్ అని ఉన్నాయి, అలాగే ఏమున్నాయి మనకి కాలమ్స్ ఉన్నాయి. అంటే మీకు ఎన్ని రోస్ కావాలి ఎన్ని కాలమ్స్ కావాలి ఏం చేసుకుంటారు మనకి డిక్లేర్ అనేది చేసుకుంటారు. తర్వాత ఆర్ అంటే ఏంటి ఇక్కడ మనకి ఎరేలోకి వచ్చిన మళ్ళీ 3 ఉంటాయి మా డిక్లరేషను, ఇన్స్టలేషను, ఇన్స్టలైజేషన్. ఇది ఓన్లీ ఏం చేశారు డిక్లరేషన్ ఇన్స్టలేషన్ మాత్రమే చేశారు. ఈ సెకండ్ వన్ వచ్చేసి ఏం చేస్తారంటే మనకి ఇక్కడ ఏం చేస్తారంటే డిక్లరేషన్ చేశారు, ఇన్స్టలేషన్ చేశారు, తర్వాత వాల్యూస్ని కూడా మీకు ఏం చేస్తారమ్మా ఇన్స్టలైజేషన్ చేశారు. అంటే ఇక్కడ చూసారా ఇక్కడ బ్రాకెట్ పవర్ బ్రాకెట్స్ యూజ్ చేసుకుని ఏం చేస్తారు మనకి వాల్యూస్ కూడా మీకు ఏం చేస్తారమ్మా ఇన్స్టలైజేషన్ చేస్తారు. ఫస్ట్ వే వచ్చినానికి నార్మల్గా ఏం చేస్తారమ్మా ఇంటూ ఏ క్వశ్చన్ ఏం చేస్తారమ్మా డిక్లేర్ చేశారు. దాని తర్వాత ఏం చేస్తారమ్మా ఇన్స్టలైజేషన్ అంటే ఆ ఎరే ఎంత సైజ్ కావాలి, ఒక 2 డైమెన్షనల్ ఎరే ఇక్కడ ఎంత తీసుకున్నారమ్మా 3x3 మ్యాట్రిక్స్ అని తీసుకొని ఏం చేస్తారమ్మా ఇన్స్టాల్ చేశారు. తర్వాత ఏం చేస్తారు ఇక్కడ మనకి ఇన్స్టలైజేషన్ అనేది చేశారు. ఓకేనా. తర్వాత ఏంటి ఇంటూ ఆఫ్ తీసుకుని ఏం చేస్తారు మనకి 1 2 3 అనేది ఏం చేస్తామో 3 రోస్ 3 కాలమ్స్ కింద ఏం చేస్తామో డిక్లేర్ చేశారు. ఇవి వచ్చేసి ఏంటి మనకి రోస్, తర్వాత ఏమొచ్చేసి ఏంటి ఇవన్నీ కాలమ్స్. ఓకేనా. ఫస్ట్ ఎన్ని రోస్ కావాలి మీకు ఎన్ని కాలమ్స్ కావాలి ఏం చేస్తారమ్మా కనుక్కుంటారు. ఓకేనా. లెట్ మీ సీ ద సెకండ్ చూద్దాం. సెకండ్ దాంట్లో చూసారా ఇంట్ ఏజ్ క్వశ్చన్ చేసి మనం ఇన్స్టలేషన్ అంటే ఇక్కడ ఏం చేస్తారమ్మా వాల్యూస్ డిక్లరేషన్ చేశారు, ఇన్స్టలేషన్ చేశారు, అలాగే ఏం చేస్తారమ్మా ఇన్స్టలైజేషన్ కూడా ఏం చేస్తారమ్మా వాల్యూ చేశారు. అంటే అరేని డిక్లేర్ చేశారు. తర్వాత అరేలో ఎంత స్టోర్ చేసుకుని ఇన్స్టలేషన్ కూడా చేశారు. తర్వాత ఏం చేస్తామా వాల్యూస్ కూడా ఏం చేస్తామా ఇన్స్టలైజేషన్ కూడా మీరు చేస్తారు. అంటే ఏంటి డిక్లరేషన్, ఇన్స్టలేషన్, తర్వాత ఇన్స్టలైజేషన్ మొత్తం 3 ఏం చేస్తామా ఒకే లైన్లో ఏం చేస్తామా యూజ్ చేశారు. బట్ రివర్స్ దాంట్లో ఏం చేస్తామా డిక్లరేషన్ సపరేట్గా చేసుకున్నారు, ఇన్స్టలేషన్ సపరేట్గా చేసుకున్నారు, ఇన్స్టలేషన్ అనేది ఏం చేస్తామా సపరేట్గా చేసుకున్నారు. ఓకేనా. బట్ ఇక్కడ వచ్చడానికి అన్ని ఒకే దగ్గర మీరు ఏం చేస్తారమ్మా వర్క్ అనేది చేసుకున్నారు. ఓకేనా. లెట్ మీ సీ ద ఎగ్జాంపుల్ ఫర్ ద థింక్. ఫస్ట్ ఏముంది మనకి రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు ప్రింట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద సింపుల్ 2 డైమెన్షనల్ అరే ఉంది. కానీ సింపుల్గా ఏం చేసుకోమన్నా మనకి 2 డైమెన్షనల్ అరే ఏం చేసుకోమనికి ఇక్కడ యూజ్ అనేది చేసుకోమన్నారు. ఓకేనా. ఫస్ట్ ఏం చేస్తామా ఇక్కడ ఎక్లిప్స్ ఓపెన్ చేసి ఏం చేద్దామా కోడ్ రాసుకుందాం. ఫస్ట్ మీరు ఏం చేస్తారమ్మా నా ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడ యూట్యూబ్ అని ఇచ్చాను. యూట్యూబ్ అనే ప్రాజెక్ట్ ఫోల్డర్ లోపల ఎక్కడికి వెళ్తారు సోర్స్ అనే దాంట్లోకి వెళ్ళి ఏం చేస్తారమ్మా రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తారు మనకి ఇక్కడ న్యూ అనే దాంట్లోకి వెళ్ళి ఏం చేస్తారమ్మా క్లాస్ అనేది ఏం చేస్తారమ్మా క్రియేట్ చేసుకుంటారు. ఇప్పుడు జస్ట్ ఏం చేస్తున్నా మనకి అరే మిస్టర్ మనకి 2D ఎగ్జాంపుల్ అని ఇచ్చారు. ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి పబ్లిక్ స్టాటిక్ కూడా కావాలి కదా ఏం చేస్తాం టిక్ మార్క్ చేసుకున్నాం. జస్ట్ ఏం చేస్తారు మనకి అప్పుడు ఏమొచ్చిందో ఆటోమేటిక్గా కోడ్ అనేది మీకు ఏమైపోయింది జనరేట్ అనేది అయిపోయింది. ఫస్ట్ ఏం చేస్తారు మనకి ఇంట్ ఏ ఆఫ్ ఇచ్చి వస్తే ఏం చేస్తారు మనకి న్యూ అని ఇచ్చి ఏం చేస్తారు మనకి ఇంట్ అని ఇచ్చి ఏం చేస్తారు మనకి ఇక్కడ
2 × 2 అనేది ఏం చేస్తారు మనకి ఇలాగా డిక్లేర్ చేసుకుంటారు. ఏం చేస్తారు మన 2 × 2 ఏం చేస్తారు మనకి డిక్లేర్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. తర్వాత ఏముంది మనకి A(2) ఏం చేస్తారు మనకి వాల్యూస్ అనేది ఏం చేస్తారు మనకి అసైన్ చేసుకుంటారు. ఎందుకంటే 2 rows 2 columns ఉన్నాయి కాబట్టి ఏం చేస్తారు మనకి వాల్యూస్ అనేది ఏం చేస్తారు మనకి అసైన్ చేసుకుంటారు. ఓకేనా, అంటే ఇదేంటిది మనకి ఇక్కడ ఇది ఫస్ట్ రో, ఇది ఏం చేసి ఏముంది ఇక్కడ మనకి సెకండ్ రో ఉంది. ఓకేనా, ఇక్కడ ఏముందో మనకి ఇది ఫస్ట్ రో, ఇది ఏముందో మనకి సెకండ్ రో ఉంది. ఓకేనా, జస్ట్ ఇక్కడ ఏం చేస్తారో సైజ్ కూడా మీరు స్పెసిఫై చేసుకోవాలనుకుంటా. ఓకేనా, ఇక్కడ ఏమొచ్చింది మనకి 10, 20, తర్వాత ఏముంది మనకి 30, ఏముంది మనకి 40 ఉంది. బట్ మనకి ఏం చేయడం కావట్లేదు, మనకి ఇక్కడ ఇన్స్టలేషన్ చేయడం కావట్లేదు. ఎందుకు ఇక్కడ మళ్ళీ ఇంటర్ ఇచ్చుకోనా, ఒకసారి డిక్లేర్ చేసింది యూజ్ చేసుకోవచ్చు కదా. బట్ ఇక్కడ ఏదో ఎర్రర్ వస్తుందమ్మా, ఇక్కడ మనకి ఇలా డిక్లేర్ చేయడం కావట్లేదు. ఓన్లీ నార్మల్గా ఏం చేసుకోవాలంటే ఇప్పుడు మనకి ఏ అనేది ఏం చేసుకుంటారమ్మా ఈ విధంగా స్టోర్ చేసుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు మనకి ఇక్కడ ఇండెక్సెస్ ద్వారా ఏం చేసుకుంటారు ఇక్కడ మనకి స్టోరింగ్ చేసుకుంటారు. 0 × 0 ఏం చేస్తారమ్మా 10, తర్వాత ఏమి ఇస్తారు ఇక్కడ మనకి A(0) ఏమి ఇస్తారు ఇక్కడ మనకి 1, అంటే ఇక్కడ ఏమి ఇస్తారు ఇక్కడ మనకి 20. ఇలా ఏం చేస్తారు ఇక్కడ మనకి స్టోరింగ్ అనేది చేస్తారు. ఇక్కడ 1, ఏం చేస్తారమ్మా 0 ఏం చేస్తారు ఇక్కడ మనకి 30. A(1) ఏం చేస్తారు ఇక్కడ మనకి 1 ఏం చేస్తారు ఇక్కడ మనకి 40. ఇలా ఏం చేస్తారు ఇక్కడ మనకి యూజ్ అనేది చేసుకుంటారు. అంటే ఏంటి, మన ఇచ్చిన ఇండెక్సెస్ ఇక్కడ ఏం 2 × 2 మ్యాట్రిక్స్ ఇచ్చాను. అంటే ఇక్కడ మనకి ఎన్ని కాలమ్స్ ఉంటే ఇండెక్సెస్ అనేది మనకి 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏంటి మనకి ఇది ఒక ఫస్ట్ రో, ఇది వచ్చేసి మనకి ఇక్కడ సెకండ్ రో. ఓకేనా, ఫస్ట్ రోలో ఏం చేస్తామా 0, 1 అనేది ఏంటి ఇక్కడ మనకి కాలమ్స్. ఓకేనా, 0, 1 అనేది ఏంటి ఇక్కడ మనకి కాలమ్ 1, కాలమ్ 2. ఓకేనా, అదే ఫస్ట్ రోలో మనకి ఏమో 0 అనేది ఫస్ట్ కాలము, 1, 1 అనేది ఏంటి మనకి ఇక్కడ ఈ 1 అనేది ఏంటి మనకి ఇక్కడ సెకండ్ కాలం. ఇప్పుడు మనలో ఎందులో డేటాని ఏం చేసుకుంటారమ్మా ప్రింట్ అనేది చేసుకుంటారు. ఓకేనా, ప్రింట్ చేసుకోవాలంటే ఇక్కడ నార్మల్గా ఎలా ప్రింట్ చేసుకుంటే ఇండెక్సెస్ ద్వారాగా ప్రింట్ చేసుకోవాలి, లేదంటే మనకి ఏం చేసుకోవాలమ్మా ఫర్ లూప్ ద్వారాగా మనకి ఏం చేసుకోవాలమ్మా ప్రింట్ చేసుకోవాలి. ఫర్ అంటే ఇక్కడ ఎన్ని వస్తాయంటే 2 ఫర్స్ వస్తాయంటే దాన్ని నథింగ్ బట్ ఏమవుతుంది ఇక్కడ మనకి నెక్స్ట్ ఫర్ అనేది ఏం చేస్తారమ్మా యూజ్ అనేది చేసుకుంటారు. ఓకేనా, ఫర్ ఏమిస్తారు మనకి ఇంట్ I ఈక్వల్స్ టు ఏమిస్తారు మనకి 1 అని ఇస్తారు, I లెస్ దెన్ ఏమిస్తారు మనకి 8 ఇస్తారు మనకి లెంత్ అని ఇస్తారు. తర్వాత ఏం చేస్తామా I++ అని ఇస్తారు. తర్వాత ఫర్ అని ఇస్తారు, ఇంకోటి ఏమిస్తారు ఇంకో మనకి ఇంట్ J ఈక్వల్స్ టు ఏమిస్తారు 0 ఇచ్చుకోండి. I ఈజ్ ఈక్వల్స్ 0, ఇక్కడ 1 కాదు 0తో స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇండెక్సెస్ మనం దేంతో స్టార్ట్ అవుతుందా 0తో స్టార్ట్ అవుతుంది. 0 J లెస్ దెన్ ఏమిస్తారు మనకి A. ఏమిస్తారు మనకి లెంత్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ చేస్తారు. తర్వాత ఏముంది మనకి J++ అని ఇస్తారు. ఇప్పుడు ఏం చేస్తారు మనకి system.out ఏమిస్తారు మనకి ఇంట్ అలా అని ఇచ్చేం చేస్తారు ఇక్కడ మనకి ఇలా రాసుకుంటారు. ఓకే, ఏం చేస్తారు ఇక్కడ మనకి A ఆఫ్ ఏమిస్తారు ఇక్కడ మనకి I అనేది ఏం చేస్తారు ఇక్కడ మనకి A ఆఫ్ ఏం చేస్తారు ఇక్కడ మనకి I+ ఏం చేస్తారు మనకి ఇక్కడ A(J) అనేది ఏం చేసుకుంటారు ఇక్కడ మనకి రాసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనం లాస్ట్లోని సెమీకోలన్ పెట్టుకుంటారు. ఇక్కడ నాకు I వాల్యూ J వాల్యూ కూడా రావాలి కాబట్టి ఏం చేస్తారు ప్లస్ ఏం చేస్తారు ఇక్కడ మనకి I అనేది రాసుకుంటారు. తర్వాత నాకు అలాగే ఇక్కడ కూడా J వాల్యూ రావాలి కాబట్టి ఏం చేస్తామో ప్లస్ ఏం చేస్తారు ఇక్కడ మనకి J అనేది ఏం చేసుకుంటారో ఈ విధంగా రాసుకుంటారు. జస్ట్ దీన్ని ఏం చేస్తారమ్మా సేవ్ చేసుకుని ఒక సింపుల్ అరే ఏం చేస్తున్నారు ఇక్కడ మనకి క్రియేట్ అనేది చేసుకున్నారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు ఇక్కడ మనకి ఎగ్జిక్యూషన్ చేసుకుంటే ఏమొచ్చింది ఇక్కడ మనకి 10, 20, 30 అనేది ఏమైంది ఇక్కడ మనకి డేటా అనేది మనకి ప్రింట్ అయిందో లేదు మనకి. ఓకేనా, మళ్ళీ నాకు ఏం రావాలి ఒక మ్యాట్రిక్స్ లాగా కావాలంటే అప్పుడు రాసుకోవచ్చు వేరే రాసుకోవచ్చు. ఓకే, లెట్ మీ సీ ద వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ థింగ్. అంటే ఇప్పుడు ఏం చేద్దాం మనకి డిక్లరేషను ఇన్స్టలేషన్ కూడా ఒకే దాంట్లో చేసినట్టు కూడా మీకు ఏం చేస్తున్నామో ప్రోగ్రామ్ అనేది మీకు ఏం చేస్తున్నామో చూపిస్తాను. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు ఇక్కడ మనకి సోర్స్ అయిన ఫోల్డర్లోకి వెళ్తారు, రైట్ క్లిక్ చేస్తారు, ఇక్కడ ఏం చేస్తామో న్యూ అనేది చేంజ్ చేస్తున్నామో క్లాస్ అనేది క్రియేట్ చేసుకుంటారు. జస్ట్ ఏం చేస్తారు ఇక్కడ మనకి అరే 2D అని ఇచ్చేంజ్ చేస్తారు ఇక్కడ మనకి 2D ఎగ్జాంపుల్ 1. ఏమిస్తారు మనకి జావా అని ఇస్తారు. తర్వాత ఏముంది మనకి పబ్లిక్ స్టాటిక్ వైడ్ కూడా ఏం చేస్తా రాసుకుంటారు. ఓకేనా, ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తామా డిక్లరేషన్ ఇన్స్టాలేషన్ అండ్ ఇన్స్టాలేషన్ కూడా ఏం చేస్తామా అంతా ఒకేదా ఏం చేస్తామా రాసుకుంటాను. ఓకేనా, ఇంట్ ఏజ్ వస్తే ఏం చేసరికి మనకి ఇలా ఇచ్చారు. తర్వాత ఏముంది మనకి న్యూ అని ఇచ్చారు. తర్వాత ఏం చేసరికి మనకి ఇంట్ అనేది ఏం చేస్తామో డిక్లేర్ చేస్తారు. ఓకేనా, తర్వాత దీని లోపల ఏం చేస్తారు మనకి ఇలాగా ఇచ్చుకున్నారు. ఓకేనా, మనకి ఎన్ని రోస్ ఉన్నాయి మనకి 2 rows 2 columns కాబట్టి ఏం చేస్తారు మనకి ఇలాగా రాసుకున్నారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి 1,
3,4 అనేది ఏం చేస్తామా 2 × 2 మ్యాట్రిక్స్ అనేది రాసుకున్నాం. ఓకేనా, ఒకవేళ 3 × 3 మ్యాట్రిక్స్ కావాలంటే ఏం చేసుకోవాలి, 3 అనేది రాసుకుంటారు. ఓకేనా, 3 × 3 ఏం చేస్తారు మనకి మ్యాట్రిక్స్ చేసుకున్నారు. ఓకేనా, 3, ఏమి ఇస్తారు, 5 అని ఇస్తారు. తర్వాత ఇంకో మ్యాట్రిక్స్ యాడ్ అవుతుంది. అంటే 3 rows అండ్ 3 columns అనేది మీకు ఏమవుతుందో యాడింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా, సారీ ఇక్కడ మళ్ళీ 4, 5, 6, 7, 8, 9 ఏం చేస్తున్నాం మనకి 3 × 3 మ్యాట్రిక్స్ అని రాస్తారు. అంటే ఏం చేశారు, ఒకే దగ్గర డిక్లేర్ చేశారు, ఒకే దగ్గర ఇన్స్టాల్ చేశారు. అలాగే ఏం చేస్తారు, ఒకే దగ్గర ఏం చేశారు మనకి ఇక్కడ ఇన్స్టాలేషన్ కూడా మనకి చేసుకున్నారు. ఓకేనా, జస్ట్ ఇప్పుడు ఏం చేస్తారు మనకి ఇక్కడ ఇప్పుడు ఏం చేసుకున్నారు, ప్రింట్ చేసుకుంటారు. ప్రింట్ చేసుకున్నప్పుడు ఏం చేసుకోలేక మనకి 2 things అనేది కావాలి. ఓకే, 2 arrays అని కావాలి. ఇంట్ i = ఏమిస్తారు మనకి 1 అని 0 అని ఇస్తారు. తర్వాత ఏమిస్తారు i less than ఏమిస్తారు మనకి a డాట్ ఏమిస్తారు మనకి లెంత్ అని ఇస్తారు. తర్వాత ఏముంది మనకి i++ ఉంది. తర్వాత ఏం చేస్తామా ఇంకో లూప్. తర్వాత ఏం చేస్తాం మనకి ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ రోస్ కోసం తెలిచేసారు. ఫస్ట్ దేనికోసం యూజ్ చేస్తాం మనకి ఇక్కడ ఇది రోస్ కోసం. నెక్స్ట్ ఫర్ లూప్ దేనికోసం యూజ్ చేస్తున్నాం మనకి ఇక్కడ కాలమ్స్ కోసం ఏం చేస్తున్నారు ఇక మనకి ప్రింట్ అనేది చేసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు మనకి కాలమ్స్ కోసం ఏం చేస్తున్నారు ఇక మనకి ప్రింట్ అనేది చేస్తున్నారు. కానీ J++ అని చేస్తారు. తర్వాత ఓపెన్ చేస్తారు. తర్వాత ఏముంది మనకి ఇది దేనికోసం యూజ్ చేస్తున్నారు మనకి కాలమ్స్ కోసం ఏం చేస్తున్నారు ఇక మనకి ప్రింట్ చేస్తున్నారు. తర్వాత ఏముంది మనకి system.out ఏమిస్తారు మనకి ప్రింట్ అని ఈక్వల్స్ ఏం చేస్తారు ఇక మనకి ప్రింట్ అని ఇస్తారు. ప్రింట్ అని వద్దు నాకు ఏం చేసుకున్నాం ప్రింట్ అని ఇస్తారు. తర్వాత ఏం చేస్తారు ఇక మనకి జస్ట్ ఏం చేస్తారు ఇక మనకి a of i ప్లస్ ఏమొస్తాయి మనకి a of j అనేది ఏం చేసుకుంటారో రాసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు ఇక మనకి ఒక నాకు 8 spaces గ్యాప్ అనేది కావడం కోసం ఏం చేస్తామో /t అని ఇచ్చారు. ఓకేనా, తర్వాత ఏముంది ప్రతి ఒక్క కాలం ప్రింట్ అయిపోయింది నాకు ఏమవ్వాలి నెక్స్ట్ లైన్గా ప్రింట్ అవ్వడం కోసం ఏం చేస్తారు మనకి system.out.print అనేది కోసం ఏం చేస్తారు మనకి ఇలా ఈ విధంగా ఏం చేస్తారు రాసుకుంటారు. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే మీకు మ్యాట్రిక్స్ లాగా మనకి డేటా అనేది ఏమవుతుంది మనకి ప్రింట్ అనేది మీకు ఏమవుతుందో జరుగుతుంది. లెట్ మీ సేవ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఎగ్జిక్యూట్స్ దిస్ ప్రోగ్రామ్. ఓకేనా, చూసారా మ్యాట్రిక్స్ లాగా మనకి ఏమొచ్చింది ఇక మనకి డేటా అనేది మీకు ప్రింట్ అయిందో లేదా మనకి ఇలా ఏం చేస్తారమ్మా యూజ్ అనేది చేసుకుంటారు. ఓకేనా, ఇదేంటి 1 అనేది ఏంటి 0 × 0, 2 అనేది ఏంటి 0:1, 3 అనేది ఏంటి మనకి ఇక్కడ 0,2, ఇక్కడ 4 అనేది ఏంటి మనకి ఇక్కడ 1,0, 5 అనేది ఏంటి ఇక్కడ మనకి 1,1, అలాగే 6 అనేది ఏంటి ఇక్కడ మనకి 1,2. ఇక్కడ ఏమి ఇస్తారు ఇక్కడ మనకి ఇదేం చేస్తారు 2,0, 2,1, అలాగే 9 అనేది ఏంటి ఇక్కడ మనకి 2,2. ఇలా ఏం చేస్తారు మనకి ఇక్కడ యూజ్ అనేది చేస్తారు. అంటే మ్యాట్రిక్స్లో ఎలా ఏం చేస్తారు మనకి ఈ విధంగా ఏం చేసుకుంటారు యూజ్ అనేది చేసుకుంటారు. లెట్ మీ సీ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏముంది ఇక్కడ మనకి రైట్ ఏ జావా ప్రోగ్రామ్ డిక్లేర్ ఇన్స్టాలేషన్ అండ్ ప్రింట్ ద 2 dimensional యూజింగ్ ద స్కానర్ క్లాస్. అంటే అరే ఎంత సైజ్ తీసుకుంటారు స్కానర్ క్లాస్ దగ్గర తీసుకోవాలి. వాల్యూస్ ఇన్స్టాలేషన్ కూడా ఏం చేసుకోవాలమ్మా యూజర్ దగ్గర నుంచి ఏం తీసుకోవాలి. ఓకేనా, అలాగే మనం డేటాను కూడా ఏం చేసుకోవాలమ్మా ప్రింట్ అనేది చేసుకోవాలి. ఓకేనా, లెట్ మీ సీ దిస్ ఎగ్జాంపుల్. ఓకే, ఏం చేద్దాం మనకి దీని ఒక ఎగ్జాంపుల్ ఏం చేద్దామా రాసుకుందాం. సోర్స్ అనే ఫోల్డర్లోకి వెళ్తారు, న్యూలోకి వెళ్తారు, క్లాస్ మీద ఏం చేస్తారమ్మా క్లిక్ చేస్తారు. జస్ట్ ఏమిస్తారు మనకి అరే ఏమి ఇస్తారు మనకి ఇక్కడ 2D అని ఇస్తారు. ఏమిస్తామా 2D ఎగ్జాంపుల్ 2. ఏమిస్తారు మనకి జావా అని ఇస్తారు. తర్వాత ఏముంది మనకి పబ్లిక్ స్టాటిక్ వైడ్ అనేది ఏం చేస్తారమ్మా రాసుకుంటారు. ఓకేనా, వన్స్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ రాసుకున్న తర్వాత ఏం చేస్తారు మనకి ఫస్ట్ ఏం చేసుకోవాలి మనకి స్కానర్ క్లాస్ కింద ఏం చేసుకోవాలి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. sc.ms మనకి న్యూ స్కానర్ క్లాస్ ఏం చేస్తామో రాసుకుంటారు. తర్వాత ఏముంది మనకి system.ms మనకి ఇన్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, system.in రాసుకొని ఏం చేస్తారు మనకి ఆటోమేటిక్గా నాకు స్కానర్ క్లాస్ ఎలా ఇంపుట్ అయిందంటే దీనికి ఒక షార్ట్ కట్ కి ఉంది మా ఐడియాలోకి వచ్చినకి Ctrl+Shift+O నొక్కితే మనకి ఏమవుతుందా ఆటోమేటిక్గా ఏదైనా ప్యాకేజెస్ ఇంపోర్ట్ చేసుకోకపోతే ఆటోమేటిక్గా మనకి ఏం చేసుకుంటుందో ఇంపోర్ట్ అనేది చేసుకుంటుంది. దాని షార్ట్ కట్ వచ్చేసి మనకి Ctrl+Shift+O నొక్కితే మీకు ఏమవుతుందో ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది ప్యాకేజెస్ అని మీకు ఏమవుతుందో ఇన్స్టాలేషన్ అనేది జరుగుతుంది, ఇంపోర్ట్ అనేది జరుగుతుంది. ఓకేనా, తర్వాత ఏముంది మనకి స్కానర్ క్లాస్ వచ్చింది కాబట్టి ఏం చేస్తారు మనకి నెక్స్ట్ ఏం చేస్తారు మనకి ఎంటర్ ద సైజ్ ఆఫ్ ద ఏం ఇస్తారు మనకి కాలమ్స్ అని ఇస్తారు. ఏమైతే ఎంటర్ ద సైజ్ ఆఫ్ ద ఏం ఇస్తారు ఫస్ట్ రోస్ అని ఇస్తారు. ఓకేనా, ఫస్ట్ ఏం చేస్తారు మనకి ఇంట్ ఏం ఇస్తారు మనకి ఇక్కడ రోస్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి sc.ms నెక్స్ట్ ఇంట్ అనేది ఏం చేస్తారు యూజ్ చేస్తారు. తర్వాత ఏముంది మనకి system.out.print అనేది తర్వాత ఏం చేస్తారు మనకి ఎంటర్ ద సైజ్ ఆఫ్ ద కాలమ్స్ అనేది ఏమైతే మనకి ఎంటర్ ద సైజ్ ఆఫ్ ఏమిస్తారు మనకి కాలమ్స్ మీకు ఎన్ని కాలమ్స్ కావాలి అరేకి. తర్వాత ఏమిస్తారు మనకి ఇంటూ కాలమ్స్ ఇది ఏం చేస్తారు మనకి sc.ms మనకి నెక్స్ట్ ఇంట్ అనేది ఏం చేస్తారు రాసుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తారు అరే డిక్లేర్ చేస్తారు ఇంట్
ఏ ఆఫ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తామో టూ డైమెన్షనల్ కాబట్టి ఏం చేస్తామో 2 అరేస్ డిక్లేర్ చేస్తారు. తర్వాత ఏం చేస్తామో ఇంట్ అని ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఫస్ట్ ఏం చేస్తారు మనకి రోస్ అని రాస్తారు. తర్వాత ఏముంది మనకి కాలమ్స్ అని ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. జస్ట్ ఏం చేస్తామో డిక్లేర్ చేశారు, అలాగే ఇన్స్టాలేషన్ చేశారు. మరి ఎలాంటి వాల్యూస్ అనేది ఏం చేసుకోవాలి మనకి ఇక్కడ ఇన్స్టలైజేషన్ చేసుకోవాలి. ఇప్పుడు వాల్యూస్ అనేది ఏం చేసుకుంటారమ్మా ఇన్స్టలైజేషన్ అనేది ఎలా చేసుకుంటారో చూద్దాం. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తామో మళ్ళీ 2 ఫర్ లూప్స్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ చేస్తారు. ఇంట్ i ఈక్వల్స్ టు 1 అని ఇస్తారు. తర్వాత ఏమిస్తారమ్మా i లెస్ దాన్ ఏమిస్తారు మనకి i ఈక్వల్స్ టు 0 అని ఇస్తారు. తర్వాత ఏమిస్తారు మనకి ఇక్కడ సైజ్ అని ఏమిస్తారు మనకి ఫస్ట్ రోస్ అని ఇస్తారు. తర్వాత ఏముంది మనకి i ప్లస్ ప్లస్ అని ఇస్తారు. తర్వాత ఏముంది కాలం కాబట్టి ఏం చేస్తారు మనకి ఇక్కడ ఇంట్ ఏమిస్తారు మనకి j ఈక్వల్స్ టు 0 అని ఇస్తారు. తర్వాత ఏమిస్తారు మనకి j లెస్ దాన్ ఏమిస్తారు మనకి కాలమ్స్ అని ఇస్తారు. ఓకేనా, తర్వాత ఏముంది మనకి j ప్లస్ ప్లస్ అని ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమిస్తారు మనకి ప్రింట్ అని ఇస్తారు. ఏం చేస్తారు మనకి ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏమిస్తారు మనకి ఏం ఆఫ్ ఇస్తారు మనకి ఇక్కడ ఏ ఆఫ్ నుంచి ఏం చేస్తారు మనకి ఇలాగా రాసుకుంటారు. ఓకేనా, జస్ట్ దీంట్లో ఏం చేస్తారు మనకి ప్లస్ i అని రాసుకుంటారు. తర్వాత దీని లోపల ఏం చేస్తారు మనకి పవర్ బకెట్స్ ఓపెన్ చేసి ప్లస్ ఏం చేస్తారమా జే అని రాసుకుంటారు. అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి ఏమేమి వాల్యూస్ ప్రింట్ అవుతున్నాయి ఆ వాల్యూస్ ఏం చేస్తారమా రాసుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు మనకి ఏ ఆఫ్ ఐ కామ్ ఏం రాస్తారు మనకి జే అనేది ఏం చేస్తారమా రాసుకొని, అంటే ఏంటి ఇక్కడ ఇందాక దాంట్లో చూసారా ఏ కామా 0 అని ఇచ్చాం కదా, అలాగే ఇక్కడ ఏం చేస్తున్నామా ఏ అనే 0 ఈజ్ ఈక్వల్స్ టు i అని రాసుకున్నాం. ఇక్కడ i వాల్యూలు ఏదైతే ఉన్నాయో అక్కడ ఏం చేస్తారో మనకి ఎస్సీ డాట్ ఏం చేస్తారు మనకి నెక్స్ట్ ఏంటంటే ఏం చేసుకుంటారమా రాసుకుంటారు. ఇప్పుడు జస్ట్ ఏమవుతుంది ఇక్కడ మనకి జస్ట్ డేటా అనేది ఏం చేసుకుంటున్నామా ఇన్స్టాలైజేషన్ అనేది చేసుకుంటున్నాం. తర్వాత మన డేటాని ఏం చేసుకోవాలమా ప్రింట్ అనేది చేసుకోవాలి. ఏం చేస్తున్నాం తర్వాత ఏం చేసుకోవాలి డేటా అనేది ఏం చేసుకుంటారమా ప్రింట్ చేసుకుంటారు. ఇంట్ కే ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇస్తారు మనకి ఇక్కడ 0 అని ఇస్తారు. అలాగే కే లెస్ దాన్ ఏమి ఇస్తారు మనకి ఇక్కడ ఏ డాట్ ఏమి ఇస్తారు మనకి లెంత్ అని ఇస్తారు. తర్వాత ఏం చేస్తారు మనకి ఏ ప్లస్ ప్లస్ అని చేస్తారు. తర్వాత ఇంకో ఫర్ యూస్ చేస్తారు. తర్వాత ఏముంది మనకి ఇంట్ j ఈక్వల్స్ టు 0 అని ఇస్తారు. తర్వాత ఏముంది మనకి j లెస్ దాన్ ఈక్వల్స్ టు ఏమి ఇస్తారు మనకి ఏ డాట్ ఏమి ఇస్తారు మనకి లెంత్ అనేది రాసుకుంటారు. తర్వాత ఏముంది మనకి j ప్లస్ ప్లస్ అనేది ఏం చేస్తారమ్మా యూజ్ అనేది చేసుకుంటారు. తర్వాత ఏముంది మనకి ఒక మ్యాట్రిక్స్ లాగా ప్రింట్ అవడం కోసం ఏం చేస్తారు మనకి ప్రింట్ అని యూజ్ చేసుకుని ఏం చేస్తారమ్మా మనకి నార్మల్గా ఏం చేస్తారు మనకి ఏ ఆఫ్ ఐ అండ్ జే అండ్ ఆఫ్ జే అనేది ఏం చేసుకుంటారు మనకి రాసుకుంటారు. బట్ ఇక్కడ ఏ ఆఫ్ ఐ జే కాదు కాబట్టి ఏం చేసుకోవాలి మా కే అండ్ ఎల్ అనేది రాసుకోవాలి. ఏం చేసుకోవాలి మనకి కే అనేది ఏం చేస్తారు మా కే అండ్ జే అని రాసుకున్నా పర్లేదు. ఇక్కడ ఏం చేస్తామా కే అండ్ జే అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తామా ప్రతి ఒక్క లూప్ ప్రింట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమవుతారు మనకి ప్రింట్ అనేది ఏం చేస్తాం మనకి ఇక్కడ రాసుకుంటారు. ఓకేనా, అంటే ఒక లైన్ స్పేస్ అనేది మీకు ఏమొస్తుంది మనకి వస్తుంది. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు దీన్ని సేవ్ చేసుకున్నారు. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నా ప్రింట్ అనేది ఏం చేస్తున్నా యూజ్ అనేది చేసుకుంటున్నారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి ప్లే బటన్ మీద క్లిక్ చేయండి. ఎంటర్ ద సైజ్ ఆఫ్ రో ఫస్ట్ 2 అని ఇస్తున్నాను. ఓకేనా, తర్వాత ఏమి ఇస్తున్నాం 1 2 3 4 ఏమైంది ఇక్కడ మనకి 1 2 వచ్చింది చూసారా. బట్ ఏమైంది కలిసిపోయినట్టు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఏం చేసుకోలేదు మనకి ట్యాబ్ స్పేస్ అవడం వల్ల మనకి ఏమవుతుంది మనకి ఇక్కడ కలిసిపోయినట్టుగా మీకు ఏమొస్తుందో వచ్చేస్తుంది. ఓకేనా, మళ్ళీ దీని కోడ్ని ఏం చేస్తున్నాం ఎగ్జిక్యూట్ చేసుకోండి. ఇప్పుడు 3 into 3 మ్యాట్రిక్స్ అంటే అప్పుడు ఏమవుతుంది చూడండి 3 rows 3 columns 1 2 3 4 5 6 7 8 తర్వాత ఏముంది 9 వచ్చిందా మనకి ఇక్కడ 1 చూసారా ఎర్రర్స్ అని మనకి ఏమైంది ప్రింట్ అయింది. అలాగే మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం. ఓకేనా, రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు ప్రింట్ ద 2 matrices. ఇప్పటివరకు ఏం చేస్తాం మనకి ఇప్పుడు ఒక మ్యాట్రిసెస్ మాత్రం ప్రింట్ చేస్తారు. ఇప్పుడు ఏం చేసుకోవాలమా 2 matrices అని ఏం చేసుకుంటారమ్మా ప్రింట్ అనేది చేసుకుంటారు. ఓకేనా, లెట్ మీ సీ ద 2 matrices. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తామా డైరెక్ట్గా ఒక మ్యాట్రిసెస్ ఏం చేస్తారంటే ఇన్స్టాలేషన్ తర్వాత ఇన్స్టాలేషన్ అండ్ ఇన్స్టాలేషన్ అంతా 3 కలిపి ఒకే దగ్గర ఏం చేస్తామా చెప్పేస్తాను. ఓకేనా, తర్వాత దానికి ఇంకోలాగా చెప్తాను. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి సోర్స్ అనే ఫోల్డర్లోకి వెళ్తారు. తర్వాత ఏం చేస్తారు న్యూ అనే దాంట్లోకి వెళ్తారు. ఇక్కడ ఏం చేస్తామా క్లాస్ అని ఏం చేస్తారు మనకి అరే ఏమిస్తారు మనకి ఎగ్జాంపుల్ అరే ఏమిస్తారు మనకి 2D ఏమిస్తారు మనకి ఎగ్జాంపుల్ 3 డాట్ ఏమిస్తారు మనకి డాట్ జావా అని ఇచ్చారు. ఓకేనా, తర్వాత ఏముంది మనకి పబ్లిక్ స్టాటిక్ వైడ్ అని ఇస్తారు. ఇప్పుడు ఏం చేస్తామా 2 arrays అనేది చేసుకోవాలమా డిక్లేర్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తారు మనకి
ఇంట్ ఏమి ఇస్తారు మనకి ఏని ఇస్తారు, తర్వాత ఏముంది మనకి న్యూ అని ఇస్తే ఏం చేస్తారు మనకి ఇలాగా రాసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు మనకి వాల్యూస్ అని ఏం చేస్తారు మనకి ఇన్స్టలేషన్ ఏం చేస్తారు మనకి చేస్తారు. ఓకేనా, ఫస్ట్ ఏం చేస్తారు మనకి 1,2 అని ఇచ్చారు. తర్వాత ఏమి ఇచ్చారు మనకి 3,4 అనేది ఏం చేస్తారు మనకి ఇలాగా రాసుకున్నారు. ఓకేనా, తర్వాత ఏముంది మనకి ఇక్కడ ఇంట్ అనేది పెట్టకపోవడం వల్ల మనకి ఏమొచ్చిందో ఎర్రర్ వచ్చింది. తర్వాత ఏం చేస్తారు మనకి 2 మ్యాట్రిక్స్ కార్డ్ ఏం చేస్తారు మనకి బి అని యూజ్ చేస్తారు. తర్వాత ఏముంది మనకి 2 ఇంటీజర్ వస్తే ఏం చేస్తారు మనకి ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చి ఏం చేస్తారు మనకి ఇలా ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకే, ఏం చేస్తారు మనకి 5,6 తర్వాత ఏముంది మనకి 7, ఏముంది మనకి 8 ఉంది. ఇప్పుడు ఏముంది మనకి ఇక్కడ 2 మ్యాట్రిక్సెస్ తీసుకున్నాం. 2 మ్యాట్రిక్సెస్ యూజ్ చేసుకుని ఇప్పుడు ఏం చేస్తాం ప్రింట్ అని చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తారు మనకి system.out ఏమి ఇస్తారు మనకి ప్రింట్ అనేది వస్తే ఏమి ఇస్తారు మనకి ఫస్ట్ మ్యాట్రిక్స్ అని ఇస్తారు. ఏమిస్తారు మనకి ఫస్ట్ ఏమిస్తారు మనకి మ్యాట్రిక్స్ అని ఇచ్చారు. తర్వాత ఏం చేస్తారు మనకి ఫర్ అనేది ఏం చేస్తారు యూజ్ అనేది చేస్తారు. ఇంట్ ఐ ఈక్వల్స్ ఏమిస్తారు మనకి 0 అని ఇస్తారు. తర్వాత ఏముంది మనకి ఐ లెస్ దెన్ ఏమిస్తారు మనకి ఏ డాట్ ఏమిస్తారు మనకి లెంత్ అని యూజ్ చేస్తారు. తర్వాత ఏముంది మనకి ఐ ప్లస్ ప్లస్ అనేది ఏం చేస్తారు యూజ్ అనేది చేస్తారు. ఓకేనా, తర్వాత ఏముంది మనకి ఇంట్ ఏమిస్తారు మనకి 0 అని ఇస్తారు. తర్వాత జే లెస్ దెన్ ఏమిస్తారు మనకి ఏ డాట్ ఏమిస్తారు మనకి లెంత్ అని ఇస్తారు. తర్వాత ఏముంది మనకి జే ప్లస్ ప్లస్ అని చేస్తారు మనకి యూజ్ అనేది చేసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏముంది మనకి system.out ఏమిస్తారు మనకి ప్రింట్ అని చేంజ్ చేస్తారు మనకి ఏ ఆఫ్ ఏమిస్తారు మనకి ఐ అని ఇస్తారు. తర్వాత ఏమిస్తారు మనకి ఏ ఆఫ్ జే అని ఇస్తారు. తర్వాత ఏం చేస్తారు మనకి 8 స్పేసెస్ ట్యాబ్ రావడం కోసం చేస్తే మనకి /t అనేది చేస్తారు. తర్వాత ఏముంది మనకి రోస్ అని ప్రింట్ అయిపోయింది. ప్రతి దాని తర్వాత నాకు ఏమవ్వాలి నెక్స్ట్ అని కలర్ కోసం ఏం చేస్తారు మనకి ఇలాగా రాసుకుంటున్నారు. ఓకేనా, సేమ్ ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారు సెకండ్ ఇయర్ కూడా సేమ్ ఇలాగేం చేస్తామా రాసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఏముంది మనకి ఫస్ట్ మ్యాట్రిక్స్ తర్వాత ఏముంది మనకి సెకండ్ మ్యాట్రిక్స్ అని ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఇక్కడ ఏం చేస్తామా ఇక్కడ జస్ట్ ఏమిస్తారు మనకి బి అని ఇచ్చుకోండి. ఏమిస్తారు మనకి బి అని ఇచ్చి ఏం చేస్తామా సెకండ్ మ్యాట్రిక్స్ వచ్చి బిఏ కాదు, ఇక్కడ ఏం చేస్తారు మనకి బి అని ఇచ్చుకుంటారు. జస్ట్ దీన్ని ఏం చేస్తామా సేవ్ చేసుకుంటారు. తర్వాత దీన్ని ఏం చేస్తాం నెక్స్ట్ అని చేసుకుంటారు. ఓకేనా, ఇక్కడ ఏమైపోయింది మనకి ఇక్కడ ప్రతి దగ్గర ప్రింట్ అని ఇచ్చాను కాబట్టి ఏమైపోయింది నెక్స్ట్ లైన్ కానీ ఏమైపోయింది ఇక్కడ మనకి మూవ్ అయిపోయింది. జస్ట్ దీన్ని ఏం చేస్తామా సేవ్ చేసుకుంటారు. తర్వాత ఏం చేస్తామా ఎగ్జిక్యూషన్ చేసుకుని వచ్చిందా 2 మ్యాట్రిక్సెస్ అని మనకి ఏమైంది డేటా వచ్చిందా ఫస్ట్ మ్యాట్రిక్స్ సెకండ్ మ్యాట్రిక్స్ ఇలా మనకి ఏం చేసుకుంటారు డేటా అనేది ఏం చేసుకోవచ్చు ఈ విధంగా సింపుల్గా ఏం చేసుకోవచ్చు ప్రింట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏం చేద్దాం మనం స్కానర్ క్లాస్ దగ్గర తీసుకుందాం. ఓకేనా, రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు పర్ఫార్మ్ ద ఎడిషన్ ఆఫ్ ద 2 మ్యాట్రిసెస్. అంటే ఏం చేద్దాం మన స్కానర్ క్లాస్ దగ్గర రోస్ కాలమ్స్ తీసుకుందాం, అలాగే వాల్యూస్ కూడా ఇన్స్టలేషన్ చేసుకుందాం, అలాగే 2 మ్యాట్రిక్స్ తలుపు నాకు ఏం కావాలమా సమ్ అనేది కూడా కావాలి. ఎడిషన్ అంటే ఏంటి మనకు సమ్మే కదా 2 మ్యాట్రిక్స్ ఒక ఏం కావాలి మనకి ఇక్కడ సమ్ అనేది మీకు ఏం కావాలమా కావాలి. లెట్ మీ సీ ద అవుట్పుట్ చూద్దాం. ఓకేనా, ఫస్ట్ ఏం చేద్దాం మనకి అవుట్పుట్ అనేది ఏం చేద్దామని రాసుకుందాం. ఓకేనా, జస్ట్ ఏం చేద్దాం మనకి ఫైల్లోకి వెళ్తారు, ఏం చేస్తారు మనకి సోర్స్ అనే ఫోల్డర్లోకి వెళ్తారు, రైట్ క్లిక్ చేస్తారు, న్యూలోకి వెళ్తారు, ఏం చేస్తారు మనకి ఇక్కడ క్లాస్ అనేది ఏం చేస్తారు క్రియేట్ చేస్తారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి అరే అని ఇచ్చి ఏం చేస్తామా 2D example4 ఏం చేస్తారు మనకి .java అని ఇచ్చుకొని ఏం చేస్తామో పబ్లిక్ స్టాటిక్ వైడ్ అనేది ఏం చేస్తామా రాసుకుంటున్నారు. ఓకేనా, తర్వాత ఏం చేసుకోవాలి ఇప్పుడు మనకి స్కానర్ క్లాస్ ఇంపోర్ట్ చేసుకుని ఏం చేస్తాం ఏం చేస్తారు మనకి న్యూ స్కానర్ అని ఏం చేస్తారు మనకి ఏం చేస్తారు మనకి ఇన్ అనేది ఏం చేస్తామో రాసుకుంటారు. ఇప్పుడు ఈ ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఏం చేసుకుంటారు షార్ట్ కట్ కీ అండి ఏముంది మనకి Ctrl+Shift నొక్కితే మనకి ఏమవుతుందా ప్యాకేజ్ అనేది మీకు ఏమవుతుంది అంటే ఇంపోర్ట్ ప్యాకేజ్ అనేది ఆ ప్యాకేజ్ అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ ఇంపోర్ట్ అనేది జరిగిపోతుంది. షార్ట్ కట్ కీ వచ్చేసి మనకి Ctrl+Shift నొక్కితే మనకి ఏమవుతుందో ఆ ప్యాకేజ్ అనేది ఏమవుతుందో ఆటోమేటిక్గా మీ దాంట్లో ఏమైపోద్ది ఇంపోర్ట్ అనేది జరుగుతుంది. తర్వాత ఏముంది మనకి system.out.print అనేది క్వశ్చన్ చేస్తారు మనకి ఎంటర్ ద ఏమిస్తారు మనకి సైజ్ ఆఫ్ ద రోస్ అని ఇస్తారు. ఎంటర్ ద సైజ్ ఆఫ్ ఏమిస్తారు మనకి ఇక్కడ రో ఇస్తారు. తర్వాత ఏముంది మనకి ఇంట్ రోస్ ఈజ్ క్వశ్చన్ చేస్తారు మనకి ఇక్కడ sc. ఏమిస్తారు మనకి నెక్స్ట్ ఇంట్ అనేది ఏం చేసుకుంటారు రాసుకుంటారు. తర్వాత system.out.print అనేది క్వశ్చన్ చేస్తారు మనకి ఎంటర్ ద ఏమిస్తారు మనకి సైజ్ ఆఫ్ ద ఏమిస్తారు మనకి కాలం అని ఇస్తారు. ఏమిస్తారు మనకి కాలమ్స్ అని ఇస్తారు. ఓకేనా, మీకు ఎంత కాలం ఏం చేస్తారో అడుగుతారు. జస్ట్ ఇంట్ ఎస్ కాలం ఈజ్ క్వశ్చన్ చేస్తారు మనకి sc. ఏం ఇస్తారు మనకి నెక్స్ట్ ఇంట్ అనేది ఏం చేసుకుంటారు రాసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నా యూజర్ దగ్గర నుంచి రోస్ కాలమ్స్ అనేది ఏం చేసుకున్నారు మనకి డిక్లేర్ అనేది చేసుకున్నారు. ఇప్పుడు మొత్తం మనకి ఎన్ని అరేస్ కావాలమా 3 అరేస్ అనేది కావాలి. ఓకేనా, ఆ 3 అరేస్కి ఏం చేసుకోవాలమా సేమ్ రోస్ సేమ్ కాలమ్స్ అనేది ఏం చేసుకోవాలి మనకి డిక్లేర్ అనేది చేసుకోవాలి. ఇంటూ ఏ ఆఫ్ ఈజ్ క్వశ్చన్ ఏం చేస్తారు మనకి న్యూ అని ఇచ్చి ఏం చేస్తారు మనకి ఇంట్ అనేది రాసుకొని ఏం చేస్తారు మనకి
రోస్గా మేము ఇస్తారు మనకి కాలమ్స్ అని ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఏం చేస్తామా కాలమ్స్ అని ఏం చేస్తారు మనకి ఇలాగా రాసుకుంటారు. అలాగే మనకి ఏం కావాలి మొత్తం 3 అరేస్ కావాలి కదా. అంటే ఇక్కడ ఏంటి 2 మ్యాట్రిక్స్ నుంచి మనకి ఏం కావాలి మనకి సమ్ కావాలి కాబట్టి ఫస్ట్ ఏం కావాలి మనకి 2 మ్యాట్రిక్సెస్ ఏం కావాలమా కావాలి. ఓకేనా జస్ట్ ఏమిస్తారు మనకి రోస్ అని ఇస్తారు. తర్వాత ఏముంది మనకి కాలమ్స్ అని చేంజ్ చేస్తారు మనకి సెమీ కాలమ్ ఇస్తారు. తర్వాత ఏం కావాలి మనకి సమ్మకు ఏం కావాలమా రోస్ అండ్ కాలమ్స్ కావాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు మనకి నో ఇంటర్నేజ్ వస్తే ఏం చేస్తారు మనకి రోస్ అనేది ఏమి ఇస్తారు మనకి కాలమ్స్ అని ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ ఒకసారి రోస్ అండ్ కాలమ్స్ యూజ్ చేసుకుంటే ప్రతి ఒక్క మ్యాట్రిక్స్ అదే కావాలి కదా. ఇక్కడ 2 మ్యాట్రిక్స్ అనేది ఏమో మనకి సేమ్ రోస్ ఉండాలి సేమ్ కాలమ్స్ ఉండాలి. అలాగే సమ్ చేసినట్టుకుని ఏముంటుంది మనకి సేమ్ రోస్ అంటే సేమ్ కాలమ్స్ ఉంటుంది కదా. ఒకేసారి మనకి ఏం చేస్తాం అన్నింటికి రోస్ అండ్ కాలమ్స్ అనేది ఏం చేస్తాను నేను డిక్లేర్ చేశాను. బట్ ఇప్పుడు ఏం చేసుకోలేక మనకి ఇప్పుడు ఏ అనేది యూజర్ దగ్గర నుంచి డేటా తీసుకోవాలి, బి అనేది ఏం చేసుకోవాలమ్మా యూజర్ దగ్గర నుంచి ఏం చేసుకోవాలమ్మా డేటా అనేది తీసుకోవాలి. ఓకేనా జస్ట్ ఆల్రెడీ ఇందాక మనం ఏం చేసుకున్నాం ఇక్కడ మనకి ఇలా డేటా అనేది ఏం చేస్తున్నాం ప్రింట్ చేసుకున్నాం కదా ఇక్కడ మనకి. ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి ఏంటర్ ఇక్కడ ఏం చేస్తారు మనకి ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమిస్తారు మనకి ప్రింట్ ఏమిస్తారు మనకి అలాన్ ఇండియన్ ఏం చేస్తారు మనకి ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏమిస్తారు మనకి ఏ ఆఫ్ ప్లస్ ఏమిస్తారు మనకి ఏమిచ్చుకుంటారు మనకి ఐ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఏం చేస్తారు మనకి ప్లస్ ఏమిస్తారు మనకి ఏ ఆఫ్ ఐ అనేది ఏం చేస్తారు మనకి ఇలాగా రాసుకుంటారు. ఓకేనా తర్వాత ఏముంది మళ్ళీ మనకి జే అనేది ఏం చేస్తారు మనకి ప్లస్ ప్లస్ ఇజ్జుకి వస్తే ఏం చేస్తారు మనకి జే అనేది ఏం చేస్తారు రాసుకుంటారు. తర్వాత ఏముంది మన క్లాస్లో సెమీ కాలం పెడతారు. ఓకేనా మా ఇక్కడ నేను ఏం చేశాను 2 ఫార్ లూప్స్ అనేది ఏం చేశాను యూజ్ చేశాను. ఒకదానికి ఏంటి రోస్ కోసం ఇంకో దానికి ఏం చేస్తామా కాలమ్స్ కోసం ప్రింట్ చేసుకోవడం కోసం ఏం చేస్తామా యూజ్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకున్నారు. ఓకేనా అంటే సేమ్ లాజికే కాబట్టి రాసుకున్నాను. ఓకేనా ఇప్పుడు ఏం చేస్తారు మనకి ఇంట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ ఏం చేస్తామా ఏ ఆఫ్ ఐ ఆఫ్ జే అనేది ఇస్తారు మనకి జే ఈజ్ వస్తే ఏం చేస్తారు మనకి ఎస్సీ డాట్ ఏం ఇస్తారు మనకి నెక్స్ట్ ఇంట్ అనేది చేస్తున్నారు. ఇప్పుడు ఏమైపోయింది ఫస్ట్ ఏరియాలో మనకి ఏం చేస్తున్నాం యూజర్ దగ్గర నుంచి డేటాని అండ్ తీసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఏరియాలో కూడా సేమ్ అంతే కాబట్టి ఏం చేస్తారు మనకి కాపీ చేసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు మనకి ఇక్కడ పేస్ట్ చేసుకుంటారు. బట్ ఇక్కడ ఏం చేస్తారమ్మా ఏ బదులు ఏమిస్తారు మనకి బి ఆఫ్ లెంత్ అనేసి సరిపోతుంది. ఏమిస్తారు మనకి బి ఆఫ్ ఏమిస్తారమ్మా లెంత్ ఇచ్చి ఏం చేస్తారమ్మా బి అనేది ఏం చేస్తారమ్మా రాసుకుంటారు. ఓకేనా తర్వాత ఇక్కడ ఏం చేస్తారమ్మా బి ఆఫ్ ఐ ఆఫ్ జే అనేది రాస్తారు. మనం ఇందాక రోస్ అండ్ కాలం రాస్తాం బట్ ఎలా రాసినా పర్లేదు బి డాట్ లెంత్ ఆల్రెడీ మనం ఏం చేస్తామా వాల్యూ అనేది ఏం చేస్తాం మనకి ఇక్కడ ఇన్స్టాలైజేషన్ చేస్తాం కాబట్టి అంటే వాల్యూ అనేది ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ లెంత్ అనేది మీకు యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ రో కాలమ్స్ ఇవ్వకపోయినా మీకు బి డాట్ లెంత్ ఇచ్చినా కూడా మీకు ఏం చేస్తామో యాక్సెప్ట్ అనేది మీకు చేస్తుంది. ఓకేనా ఇప్పుడు ఏమైపోయింది డేటాలో రో అనేది ఏం చేస్తామో డేటా అనేది ఏం చేస్తాం. తర్వాత ఏం చేసుకున్న మనకి సమ్ ఇస్తారు. ఓకేనా సమ్ ఏమిస్తారు మనకి సమ్ డాట్ ఏమిస్తారు మనకి లెంత్ అని ఇచ్చుకుంటున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు మనకి సమ్లోకి ఏం చేస్తున్నామా 2 మ్యాట్రిక్స్ తో కలుపుతారు కాబట్టి ఏం చేస్తారు మనకి ఫస్ట్ ఏమిస్తారు మనకి సమ్ అని ఇచ్చి ఏం చేస్తారంటే ఏ ఆఫ్ ఐ ఏ ఆఫ్ జే అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఏం చేస్తారు మనకి ఏ ఆఫ్ ఐ అలాగే ఏం చేస్తారు మనకి ఏ ఆఫ్ జే అని రాసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు మనకి బి ఆఫ్ ఐ ప్లస్ ఏమవుతుంది మనకి బి ఆఫ్ జే అనేది ఏం చేస్తారు రాసుకుంటారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సమ్ 0 of 0 ఈజ్ ఏం చేస్తామా ఏ ఆఫ్ 0 0 అంటే ఏ ఆఫ్ 0 0 ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉంది అనుకోండి బి ఆఫ్ 0 0లో 20 ఉంది అనుకోండి 10 + 20 ఎంత అవుతుంది 30 అని దగ్గర స్టోర్ అవుతుందా సమ్ ఆఫ్ ఏ ఆఫ్ 0లో మనకి ఏమవుతుందా స్టోరింగ్ అనేది మీకు జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికే చేసుకోండి ఫస్ట్ మ్యాట్రిక్స్ సెకండ్ మ్యాట్రిక్స్ అని ఇక్కడ అవుట్పుట్ కనిపిస్తుంది కదా. ఇక్కడ 1+ అంటే ఏంటి ఇక్కడ సమ్ అనే దాంట్లో ఏం చేస్తాం ఇంకో మ్యాట్రిక్స్లో 0 of 0 అంటే 1 + 5 ఎంత అవుతుంది ఇక్కడ 6 అవుద్ది. అలాగే 2 + 6 ఎంత అవుతుందో 8 అవుద్ది. అలాగే ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఇండెక్స్ నెంబర్ బట్టి మనకి ఏమవుతుందో సమ్ అనేది మీకు ఏమవుతుందో జరుగుతుంది. ఇప్పుడు ఏం చేసుకుందాం మనకి ఇక్కడ డేటా అనేది ఏం చేసుకుందాం ఇక్కడ మనకి ప్రింట్ అనేది చేసుకుందాం. ఏం చేసుకుందాం ఇక్కడ మనకి డేటా అనేది ఏం చేసుకుందామా ప్రింట్ అనేది చేసుకుందాం. ఓకేనా ఫస్ట్ ఏముంది ఇక్కడ మనకి ఫస్ట్ మ్యాట్రిక్స్ అనేది ఏం చేసుకుంటారు ఇక్కడ మనకి ప్రింట్ అనేది చేసుకుంటారు. ఓకేనా తర్వాత ఏముంది ఇక్కడ మనకి అలాగే మనకి ఏం చేస్తారు మనకి ఇక్కడ సెకండ్ మ్యాట్రిక్స్ కూడా ఏం చేస్తారమ్మా ప్రింట్ చేసుకుంటారు. ఏం చేస్తారు మనకి సెకండ్ మ్యాట్రిక్స్ కూడా ఏం చేస్తారు మనకి ఇక్కడ ప్రింట్ అనేది చేసుకుంటారు. ఏం చేస్తారు మనకి సెకండ్ మ్యాట్రిక్స్ కూడా ఏం చేస్తారమ్మా ప్రింట్ చేస్తారు. తర్వాత ఏముంది మనకి బి అని ఇచ్చేస్తారు. ఏం చేస్తారు మనకి బి అని ఏం చేస్తారు రాసుకుంటారు. ఇక్కడ ఏం చేస్తారమ్మా బి అనేది ప్రింట్ చేసుకుంటారు. తర్వాత ఏముంది నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి సమ్ మ్యాట్రిక్స్ ఉంది. తర్వాత ఏముంది ఇక్కడ మనకి సమ్ అనే మ్యాట్రిక్స్ అనేది ఏం చేసుకుంటారు ఇక్కడ మనకి ప్రింట్ అనేది ఏం చేస్తారు ఇక్కడ మనకి చేసుకుంటారు. బట్ ఇక్కడ ఏం చేసుకోవాలమ్మా సమ్ అనేది ఏం చేస్తారు ఇక్కడ మనకి రాసుకుంటారు. ఏం చేస్తారు ఇక్కడ మనకి సమ్ అనేది ఏం చేస్తారమ్మా రాసుకుని ఏం చేస్తారు ఇక్కడ మనకి సమ్ అనే డేటా అనేది ఏం చేస్తారు ఇక్కడ మనకి ప్రింట్ అనేది చేసుకుంటారు. జస్ట్ దీన్ని ఏం చేస్తారమ్మా సేవ్ చేసుకుంటారు. తర్వాత ఏముంది ఇక్కడ మనకి ప్రిడిక్యూట్ చేసుకోండి. ఇప్పుడు ఏమవుతుందా ఎంటర్ ద సైజ్ ఆఫ్ అడుగుతుంది. ఇక్కడ 2 rows and 2 columns అని ఇస్తున్నాను. ఓకేనా 1 2
3 అని ఇచ్చాను, తర్వాత ఏమి ఇచ్చాను 4 అని ఇచ్చాను, తర్వాత ఏముంది మనకి 5 ఉంది, తర్వాత 6 ఉంది, తర్వాత 7 ఉంది, తర్వాత ఏముంది మనకి 8 అనేది ఉంది. ఓకేనా, బట్ ఇక్కడ డేటా అనేది మనకి ఏమైపోయింది అన్నీ ఏమైపోయింది, ఇక్కడ మనం ఎక్కడ ప్రతి దగ్గర ఏం చేస్తామో ప్రింట్ అని యూస్ చేస్తాం కాబట్టి ఏమైపోయింది అన్ని నెక్స్ట్ లైన్ కనేది ఏమొస్తుంది ఇక్కడ మనకి వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఏం చేసుకోవాలమా ప్రింట్ అని యూస్ చేసుకుంటే మనకి ఏమవుతుంది, మనకి ఇక్కడ సేమ్ లైన్లో మనకి ఏమవుతుందా డేటా అనేది మీకు ఏమవుతుందా ప్రింట్ అవుతుంది. మన ప్రింట్ అని యూస్ చేయడం వల్ల మనకి ఏమైపోయింది డేటా అంతా ఏమవుతుంది మనకి ఒకే దగ్గర ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు ప్రింట్ యూస్ చేసి మార్చిన తర్వాత ఏం చేస్తారు ఇక్కడ మనకి రాసుకోండి 2 rows 2 columns అని ఇచ్చుకోండి. 10, 20, 13, 14, 15, 60 ఇచ్చాను, తర్వాత ఏమి ఇచ్చాను నేను 70, తర్వాత ఏమి ఇచ్చాను 80 అని ఇచ్చాను. ఏమైంది ఇక్కడ మనకి వచ్చిందా మీకు డేటా ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏమొచ్చింది ఇక్కడ మనకి 10, 20 అని వచ్చి ఏం చేస్తారు మనకి యూస్ చేస్తున్నాం. మనకి ఇప్పుడు 10 + 50 చేస్తే ఏమంత వచ్చిందా 60 వచ్చిందా, 20 + 60 చేస్తే ఏమొచ్చింది 80 అని అవుట్పుట్ వచ్చిందా. నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా, రైట్ ద జావా ప్రోగ్రామ్ ఫర్ టు పర్ఫార్మ్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ ద 2 matrices. అంటే 2 matrices యూస్ చేసుకుని మనకి ఏం చేసుకోవాలమా 2 matrices యూస్ చేసుకుని ఏం చేస్తారు మనకి మల్టిప్లికేషన్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ చేసుకుంటారు. ఓకేనా, సేమ్ ఇదే ప్రోగ్రామ్ ఏం చేసుకోవచ్చు మనం జస్ట్ ఏం చేసుకోవచ్చు కాపీ చేసుకోవచ్చు, అలాగే మనం ఏం చేసుకోవచ్చు మా రీయూజ్ అనేది కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఏం చేస్తారు మనకి సోర్స్ అనే దాంట్లోకి వెళ్తారు, తర్వాత ఏం చేస్తారు మా న్యూ అని ఇస్తారు, తర్వాత ఏం చేస్తారు మనకి క్లాస్ అని ఇచ్చి ఏం చేస్తారు మనకి ఇక్కడ అరే ఎగ్జామ్ ఏం చేస్తారు మనకి అరే 2D నుంచి ఏం చేస్తారు మనకి ఎగ్జాంపుల్ 5 అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వైడ్ అనేది ఏం చేసుకుంటారు మా రాసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు ఇక్కడ మనకి సేమ్ లాజికే, బట్ నేను ఏం చేస్తారు మా సింపుల్గా యూస్ చేసి మీకు చెప్పేస్తాను చూడండి. ఇంటర్ ఏం చేస్తారు మనకి ఇక్కడ యూస్ చేసుకుని ఏం చేస్తారు మనకి న్యూ అని ఇచ్చి ఏం చేస్తారు మనకి ఇంటర్ నుంచి ఏం చేస్తారు మనకి ఇక్కడ ఏఎఫ్ నుంచి ఏం చేస్తారు మనకి ఇక్కడ వాల్యూస్ అని ఏం చేస్తారు మనకి డిక్లేర్ చేస్తారు. అంటే ఏం చేస్తారు మనకి ఇక్కడ డిక్లరేషన్ ఇన్స్టాలేషన్ కూడా ఏం చేస్తున్నాం మీకు ఒకే దగ్గర ఏం చేస్తున్నా మనకి చెప్పేస్తున్నాను. ఓకేనా, నార్మల్గా ఏం చేస్తున్నాను ఇక్కడ నేను 2 dimensions చెప్తున్నాను. ఓకేనా, 1 × 2, తర్వాత ఏం చేస్తారు మనకి 3, 4 అని ఏం చేస్తున్నారు మనకి రాసుకున్నారు. ఓకేనా, జస్ట్ ఇప్పుడు ఏం చేస్తారు మనకి సేమ్ అలాగే మనకి ఏం చేస్తారు మనకి కాపీ చేస్తారు, తర్వాత ఏముంది మనకి పేస్ట్ చేస్తారు. ఇక్కడ ఏం చేస్తారు మనకి బి అని ఇస్తారు, తర్వాత ఏముంది మనకి 5, ఏమి ఇస్తారు మనకి 6 అని ఇస్తారు, తర్వాత ఏముంది మనకి 7, ఏముంది మనకి 8 అనేది ఏం చేస్తారు మా రాసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏముంది మనకి డేటాని ప్రింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేసుకోవాలి మా డేటాని ప్రింట్ చేసుకునే ముందు మనకి ఏం చేసుకోవాలి మా సమ్ అనేది ఏం చేస్తారు మనకి డిక్లేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి మాన్యువల్గా డిక్లేర్ చేసుకోండి, ఎందుకంటే ఏంటని ఇచ్చి ఏం చేస్తారు మనకి ఎందుకంటే ఎందుకంటే 2, 2 తీసుకోవడం కంటే ఏం చేస్తామా 2, 2 అనేది ఏం చేస్తామా 2 rows 2 columns కింద మనకి ఏం చేసుకోవాలి మనకి డిక్లేర్ అనేది ఏం చేస్తారమ్మా చేసుకుంటారు. ఇప్పుడు మనకి ఏం చేసుకోవాలి మా అరేలో ఉన్న డేటాని ఏం చేసుకుంటారు మా ప్రింట్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తారు మనకి ఇంతకలాగే మనకి ఏం చేస్తారు మనకి ఫస్ట్ మ్యాట్రిక్స్ సెకండ్ మ్యాట్రిక్స్ అనేది ఏం చేస్తారు మనకి ప్రింట్ అనేది ఏం చేస్తారు మనం చేసుకుంటారు. కానీ ఫస్ట్ మ్యాట్రిక్స్ అనేది ఏం చేస్తారు మా 2 rows 2 columns అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ యూస్ చేస్తారు. అంటే ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్ అనేది ఏమవుతుంది మనకి ప్రింట్ అవుతుంది. తర్వాత ఏముంది మనకి సెకండ్ మ్యాట్రిక్స్ అనేది ఏం చేస్తారు మనకి ప్రింట్ అనేది చేసుకుంటారు. ఏం చేస్తారు మనకి సెకండ్ మ్యాట్రిక్స్ అనేది ఇస్తారు. ఏం చేస్తారు మనకి సెకండ్ మ్యాట్రిక్స్ అని ఇస్తారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనకి జస్ట్ ఏం లేదు మా రోస్ కాలమ్స్ తీసుకుంటున్నాం, దాని ద్వారా ఏం చేసుకుంటున్నాం మనకి ఇక్కడ డేటా అనేది ఏం చేసుకుంటున్నాం ఇక్కడ మనకి ప్రింట్ అనేది చేసుకుంటున్నాం. తర్వాత ఏముంది మనకి ఇప్పుడు ఏం చేస్తాం ఏ మ్యాట్రిక్స్ వస్తుంది మనకి మల్టిప్లికేషన్ కూడా ఏమిస్తారు మనకి మల్టిప్లికేషన్ ఏం చేస్తారు మనకి యూజ్ అని చేస్తారు. ఏం చేస్తారు మనకి మల్టిప్లికేషన్ ఏం చేస్తారు మనకి మల్టీ మ్యాట్రిక్స్ అని ఇస్తారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనకి ఇక్కడ కూడా మార్చండి సెకండ్ మ్యాట్రిక్స్లో బి అని పెట్టుకోవాలి, ఏ అని కాదు ఇక్కడ ఏం పెట్టుకుంటారు మా బి అనేది పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తారు మా ఏ బదులు ఇక్కడ ఏం పెట్టుకోవాలి ఇక్కడ మనకి మల్టీ అనేది పెట్టుకోవాలి. ఏం చేసుకోలేక మనకి సమ్ అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఏమవ్వాలి మా మల్టీ అని అవ్వాలి. ఇందాక సమ్ అనేది రాసేసుకుని బట్ ఏం చేసుకోలేక మనకి మల్టీ అనే మ్యాట్రిక్స్ అని ఇస్తే ఏం చేస్తారు మనకి కాలింగ్ చేస్తారు. ఏం చేస్తారు మనకి మల్టీ అని ఇస్తారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు ఇక్కడ ఏం చేస్తారు మనకి మల్టీ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. తర్వాత దీన్ని ఏం చేస్తారు మా సేవ్ చేసుకుని దీన్ని ఏం చేస్తారు మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఏం చేస్తారు మనకి చేస్తారు. ఓకేనా, జస్ట్ దీన్ని ఏం చేస్తారు మా ఎగ్జిక్యూట్ చేసుకోండి. చూసారు ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తున్నాం మనకి ఏం చేయలేదు మా మల్టిప్లికేషన్ చేసుకోలేదు, ఎందుకంటే మల్టిప్లికేషన్ మన అంటే డేటా అనేది ఏం చేసుకోలేదు మనకి స్టోరింగ్ అనేది చేసుకోలేదు. ఓకేనా, జస్ట్ ఏం చేసుకోలేక మనకి మల్టిప్లికేషన్కి సపరేట్గా మనకి ఏం రాసుకోవాలి మా లాజిక్ రాసుకోలేదు, అందుకే మనకి ఏమొచ్చింది మనకి ఎర్రర్ వచ్చింది. ఓకేనా, మళ్ళీ ఏం చేస్తారు మనకి ఫర్ అని రాస్తారు, ఇంట్ ఏమిస్తారు మనకి ఐ ఈక్వల్స్ ఏం చేస్తారు మా 0 అని ఇస్తారు. తర్వాత ఏమిస్తారు మనకి ఐ లెస్ దాన్ ఏమిస్తారు మనకి ఏ ఏం చేస్తారు మనకి మల్టీ డాట్ ఏమి ఇస్తారు మనకి లెంత్ అని ఇస్తారు. ఓకేనా,
తర్వాత ఏముంది మనకి ఐ ప్లస్ ప్లస్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ రాసుకుంటారు. ఫర్ అని ఇస్తారు. తర్వాత ఏం చేస్తారు మనకి ఇంటి జే ఈక్వల్స్ టు 0 అని ఇస్తారు. తర్వాత ఏముంది జే లెస్ దాన్ ఏమి ఇస్తారు మనకి మల్టీ డాట్ ఏమని ఇస్తారు మనకి ఇక్కడ లెంత్ అని ఏం చేస్తారు మనం యూజ్ చేస్తారు. తర్వాత ఏముంది మనకి జే ప్లస్ ప్లస్ అని ఏం చేస్తారు మనకి యూజ్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. ఓకేనా. తర్వాత ఏముంది మనకి మల్టీ అని ఇచ్చి ఏం చేస్తారు మనకి ఏ ఆఫ్ ఐ అని ఇస్తారు. ఏమి ఇస్తారు మనకి మల్టీ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఆఫ్ ఏమి ఇస్తారు మనకి జే అని ఇచ్చి ఏం చేస్తారు మనకి ఏ ఆఫ్ ఐ అని ఇచ్చి ఏం చేస్తారు మనకి ఇలాగా మల్టిప్లికేషన్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. ఇంటూ అని ఇచ్చి ఏం చేస్తారు మనకి బి ఆఫ్ ఏమి ఇస్తారు మనకి ఐదామా ఏం చేస్తారు మనకి జే అనేది ఏం చేస్తారు మనం యూజ్ చేస్తారు. ఎందుకంటే మనం ఎలాంటి మల్టిప్లికేషన్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఏమవుతుందా జీరో అని స్టోర్ అయిపోద్ది. ఇనిషియల్గా డిఫాల్ట్గా మనకి ఏమవుతుందా జీరో స్టోర్ అవుతుంది. ఎందుకంటే నేను ఏం చేయలేదు మల్టిప్లికేషన్ అనేది ఏం చేయలేదు మనం లాజిక్ రాయలేదు. జస్ట్ ఏం చేస్తామా డేటా ప్రింట్ చేసుకోవడానికి మాత్రం ఏం చేస్తాను మనకి లాజిక్ అని రాస్తాం. ఇప్పుడు ఏం చేస్తామో మల్టిప్లికేషన్ లాజిక్ రాసాం కాబట్టి ఇక్కడ ఏం చేస్తామో సేవ్ చేసుకుంటే దీన్ని ఏం చేస్తారు మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకుంటే ఇప్పుడు ఏమైంది మనకి అవుట్పుట్ అనేది వచ్చిందా లేదు మనకి ఇలా ఏం చేస్తామో యూజ్ అనేది చేసుకుంటారు. 1 into 5 వచ్చిందా, 2 into 6 12 వచ్చిందా, 3 into 7 21 వచ్చిందా, 4 8 0 ఎంత 32. ఇలా మనకి ఏమవుతుందా అవుట్పుట్ అనేది మనకి ఏమవుతుందా ప్రింట్ అనేది ఏం చేసుకుంటాము. ఐ హోప్ ఎవ్రీవన్ క్లియర్ దిస్ ఎగ్జాంపుల్స్ అని ఇప్పటివరకు చెప్పిన అన్ని ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఐ హోప్ ఎవ్రీవన్ లైక్ దిస్ వీడియో, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.